హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సిక్కోలు. యాక్చువల్గా మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న డ్రోన్ అనేది ఇప్పుడే వచ్చేసింది. యాక్చువల్గా అది మనకి 1 వీక్ ముందే వచ్చింది. బట్ ఏంటంటే అమెజాన్ వాళ్ళు ఫ్రాడ్ చేయడం వల్ల, ఫ్రాడ్ అంటే ఇంకేం కాదు, ఇప్పుడు మనకి పాడైపోయిన డ్రోన్స్ ఇప్పుడు రిటర్న్ పెడతారు కదా, ఆ డ్రోన్ అనేది మనకి రివర్స్ పంపించడం వల్ల అది డ్యామేజ్ అవ్వడము, మనము మళ్ళీ రిటర్న్ పంపించి రీప్లేస్మెంట్ పెట్టి అది 1 వీక్ అయింది ఇప్పటి వరకు రావడానికి. అదే ఫైనల్గా అయితే మనకి ఇప్పుడైతే మంచి డ్రోన్ అయితే పంపించారు. దీని వ్యూస్ అసలు ఇది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, అసలు వర్క్ అవుతుందా లేదా, అది ఎంతవరకు ఇప్పుడు రేంజ్ అనేది ఒకసారి చూద్దాము. ట్రై చేసేది ఇది ఇప్పటి వరకు అయితే స్టార్ట్ చేయలేదు, చూద్దాం ఒకసారి దీని రేంజ్ ఎంత అనేది ఇచ్చేసి. వాడు దీని రేంజ్ అనేది 250 ఇచ్చారు. మనకి ఇంతవరకు వెళ్తుందా లేదా, అసలు ఆ బ్యాటరీ కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసి మన డ్రోను. దీని కాస్ట్ ఏంటనేది లాస్ట్లో చెప్తా. ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంటనేది, దీని మోడల్ కూడా ఒకసారి లాస్ట్లో ఒకసారి చెప్తాను దీని గురించి. చూడండి, ఇదిగోండి ఇదిగోండి దాంతోపాటు మనకి ఏవేవి ఇచ్చాడు చూడండి. ఒక డ్రోను, నెక్స్ట్ ఒక రిమోట్ కంట్రోలరు. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాటరీస్ వేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు వేసేసుకున్నాను బ్యాటరీస్. ఇంకోటి ఏంటంటే దీనికి సపరేట్గా మనకి ఎక్స్టెన్షన్గా 6 బ్లేడ్లు ఇస్తారు. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి సేఫ్టీ పర్పస్ ఇస్తారు ఇవి మనకి. ఇదిగోండి, ఇవి సేఫ్టీ పర్పస్. ఇంకోటి ఇదిగోండి, నెక్స్ట్ చెప్పాను కదా నేను 4 బ్లేడ్లు సపరేట్గా ఇచ్చాడు. అంటే అవి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అందులో మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి దీన్ని ఎక్స్టెండ్గా ఇచ్చాడు. దీంతోపాటు ఇంకేమి ఇచ్చాడో చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఇదిగోండి, దానికి కావాల్సిన మనకి చెప్పాను కదా రిమోట్ కంట్రోలర్కు మనకి ఇదిగోండి ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇలాగా స్క్రూ డ్రైవర్ కూడా వాడే ఇచ్చాడు. అంటే దీనికి ఫ్యూచర్ అయితే బాగానే ఉంది, బెస్ట్ ఫ్యూచర్ రేటింగ్ కూడా ఉంది ఆన్లైన్లో. బట్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి 3 బ్యాటరీలు ఆల్రెడీ నేను బ్యాటరీలు వేసేసుకున్నాను, అంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా స్క్రూ వేసి మనం మళ్ళీ నార్మల్ యాజ్ ఇట్ ఈజ్గా బిగించడమే. ఓకేనా? సో దీనికి మనకి ఏంటంటే ఇదిగోండి బ్యాటరీలు వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి దీన్ని ఆన్ చేసి ఒకసారి మీకు దీన్ని ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. నేను బ్యాటరీ ఇన్పుట్ చేశాను కదా, సో ఇదిగోండి ఇక్కడ బటను జస్ట్ 1 క్లిక్, చూసారా? ఓకే, స్టార్ట్ అయ్యింది, రన్నింగ్లో ఉంది, రెడీగా ఉన్నాను, కనెక్ట్ చేసుకోండి అని ఒక ఇంటి ఇచ్చింది. ఇదిగోండి బ్యాటరీ ఇదైతే ఇదిగోండి రిమోట్ కంట్రోలర్ అయితే ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ ఇది బటన్ ఉంటుంది, ఇది ఆన్ బటన్. ఇలా ఆన్ చేసుకుంటే ఇదిగోండి రెడ్ బటన్ వెలిగింది కదా, ఆన్ అయింది ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది ఒకసారి కనెక్ట్ చేసి దీని రేంజ్ ఏంటనేది చూద్దాం.